ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు, ఉప్పు, కారం కొంచెం మిక్స్ చేసుకున్నాక మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని పెట్టుకోండి, ఫ్రై చేసుకోండి. కొంచెం ఇలా బాగా ఫ్రై అయ్యాక ఎగ్స్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 to 6 మిర్చీస్ స్ట్రైట్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కానీ 2 చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. అవి కొంచెం కలుపుకున్నాక కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం బాగా అంతా కలిసాక కలుపుకున్న తర్వాత కొంచెంసేపు అలా సిమ్లో పెట్టి వదిలేయాలి. ఒక 5 minutes, ఒక 10 minutes అలా. ఇలా గోల్డెన్ బ్రౌన్లో వచ్చాక మనకి కావాల్సినంత ఉప్పు, సరిపడేంత కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 4 to 5 గార్లిక్ పీసెస్ అలా వేసుకోవాలి. గార్లిక్ పీసెస్ వేసుకున్నాక కొంచెం సేపు ఒక 2 to 3 minutes దాకా కప్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. 2 to 3 minutes తర్వాత కప్ ఓపెన్ చేసుకొని కొంచెం బాగా కలుపుకొని ఇందులో మనం కర్డ్ వేసుకోవాలి. కొంచెం వేసుకొని మిక్స్ చేశాక మళ్ళీ లిడ్ పెట్టి ఒక 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేయాలి. లిడ్ పెట్టుకొని ఒక 5 to 6 minutes దాకా ఉంచుకోవాలి. ఇలా ఒక 5 minutes తర్వాత మనం ఇలా లిడ్ ఓపెన్ చేసి ఈ పీసెస్ని బాగా మెత్తగా అయ్యాయో లేవో చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా. ఒక 4 to 5 లవంగీలు. ఇది కొంచెం బాగా దంచుకోవాలి. మరీ పౌడర్లో చేయాల్సిన అవసరం లేదు, కొంచెం దంచుకుంటే చాలు. ఇది దంచుకున్నాక ఈ మసాలా అనేది ఇందులో వేసుకొని కలుపుకోవాలి అండి. అది ఉడికేలోపు మనం రైస్ కడిగి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 cup తీసుకుంటున్నాను. మీకు ఎంత రైస్ కావాలంటే అంత తీసుకోండి. ఒక 2 to 3 డ్రాప్ దమ్ పెట్టుకున్నాక లాస్ట్ స్టెప్ కొద్దిగా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకోండి. ఈ లిడ్కి మనకి హోల్ ఉంది కనుక దమ్ కరెక్ట్గా అవ్వదండి. సో మనం ఒక స్టీల్ ప్లేట్ పెట్టుకుందాం, దానిపైన ఏమైనా బరువుగా పెట్టుకుందాం. ఒక 5 minutes 10 minutes దమ్ అయితే చాలండి. 5-10 minutes తర్వాత దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి.